నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 7 దగ్గర అయితే ఉన్నాము. ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్ లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకి ఎల్పిఎస్ స్కీమ్ కింద రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారో దాంట్లో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేసి అయితే ఇస్తున్నారు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ముందుగానే ఇక్కడ అన్ని అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. స్టవ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్, సెవేజ్, ఇంకా రియూజ్ వాటర్ లైన్స్, ఈ అన్ని అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. ఈ జోన్ 7 లో మొత్తం 7 బ్లాకులు అయితే ఉంటాయి. ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఆపోజిట్ లో ఒక 5 బ్లాకులు, అలాగే బిట్స్ పిలాని వైపు ఒక 2 బ్లాకులు అయితే ఉంటాయి. ఈ జోన్ 7 ఏంటంటే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు. ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి కలెక్టర్ రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ కలెక్టర్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ కలెక్టర్ రోడ్డు వచ్చేసి 25 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఈ ఏరియాలో మొత్తం ఏంటంటే ప్రీకాస్ట్ సిగ్మెంట్స్ లోనే ఇక్కడ వర్క్స్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ సరౌండింగ్స్ లో చూడొచ్చు, మొత్తం ఇదంతా ప్రీకాస్ట్ సిగ్మెంట్సే. అలాగే ఇటువైపు అంతా స్టామ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయిపోయినాయి. ప్రెసెంట్ మ్యాన్ హోల్స్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. పవర్ మ్యాన్ హోల్స్, అలాగే సేవేజ్ కి సంబంధించిన పనులు అవన్నీ జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ జోన్ 7 కి సంబంధించిన ప్రెసెంట్ ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఈ జోన్ 7 మొత్తం ఇప్పుడు ఎలా కనిపిస్తుందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి ఎల్పిఎస్ లేఅవుట్ మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ జోన్ 7 ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో ఉంటుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ జోన్ 7 వచ్చేసి సిడి యాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుంది. బిట్స్ పిలాని వైపు ఒక 2 బ్లాకులు, అలాగే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కి ఆపోజిట్ లో 5 బ్లాకులు అయితే ఉంటాయి. అంటే రైట్ సైడ్ ఒక 2 బ్లాకులు, లెఫ్ట్ సైడ్ ఒక 5 బ్లాకులు ఉంటాయి. ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కి ఆపోజిట్ లో ఉన్న బ్లాకులన్నీ మీరు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మొత్తం 5 బ్లాకులు, అలాగే అటుపక్క ఒక 2 బ్లాకులు. ప్రెసెంట్ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కి ఆపోజిట్ లో ఉన్న బ్లాకులు మొత్తం చూడండి. ప్రెసెంట్ రోడ్డు ఫార్మేషన్ కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మీకు ఇక్కడ స్ట్రైట్ గా కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి కలెక్టర్ రోడ్ అనమాట. అలాగే మిగతా రోడ్ల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి స్టామ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్, ఇంకా సెవేజ్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా రోడ్డు ఫార్మేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ జోన్ 7 లో మొత్తం 7 బ్లాకులు ఉంటాయి. ఈ 7 బ్లాకుల్లో బ్లాక్ 1 వచ్చేసి 293.30 ఎకరాల్లో ఉంటుంది. బ్లాక్ 2 వచ్చేసి 132.44 ఎకరాల్లో ఉంటుంది. బ్లాక్ 3 వచ్చేసి 265.85 ఎకరాల్లో ఉంటుంది. ఇంకా బ్లాక్ 4 వచ్చేసి 215.05 ఎకరాల్లో ఉంటుంది. బ్లాక్ 5 వచ్చేసి 161.20 ఎకరాల్లో ఉంటుంది. ఇంకా బ్లాక్ 6 వచ్చేసి 188.53 ఎకరాల్లో, బ్లాక్ 7 వచ్చేసి 431.62 ఎకరాల్లో ఉంటుంది. మొత్తం 7 బ్లాకులు కలిపి 1688 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటాయి. ఈ 7 బ్లాకులు సీడ్ యాక్సెస్ రోడ్ కి పక్కనే ఉంటాయి. ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడండి, ఈ కలెక్టర్ రోడ్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇక్కడ స్టామ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు కంప్లీట్ అయినాయి. అలాగే మధ్యలో సివేజ్ కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు రోడ్డు ఫార్మేషన్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ రోడ్లు కూడా ఒక ప్లాన్ ప్రకారం అయితే నిర్మిస్తున్నారు. ముందుగా సైట్ క్లియరెన్స్ చేసుకున్న తర్వాత ఒక లెవెల్ వరకు ఎస్కావేషన్ చేసుకొని కొన్ని లేయర్స్ అంటే ఒక 2 లేయర్స్ వరకు గ్రావెల్ వేసుకుంటున్నారు. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు. లాంగ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే ఈ జోన్ 7 సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఆపోజిట్ లో ఉంటుందని చెప్పా కదా. ఇక్కడ నుండి చూడండి, ఒక పక్క ఏపీసీఆర్డీఏ బిల్డింగ్, అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఈ జోన్ అంతా ఎలా కనిపిస్తుందో. ఇంటర్నల్ గా రోడ్డు ఫార్మేషన్ అంతా కంప్లీట్ అవడంతో రోడ్లన్నీ ఫార్మేషన్ ఎలా కనిపిస్తున్నాయో ఇక్కడ రోడ్లు కూడా ఏంటంటే ఏ టైపు, బి టైపు, సి టైపు, డి టైప్ రోడ్స్ అయితే ఉంటాయి. ఏ టైప్ రోడ్లు అంటే కలెక్టర్ రోడ్స్ ని ఏ టైప్ రోడ్లు అంటారు. ఈ ఏ టైప్ రోడ్స్ వచ్చేసి ఈ జోన్ 7 లో మొత్తం 24.191
కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇంకా బి టైప్స్ రోడ్స్ వచ్చేసి 17 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉంటాయి. అవి వచ్చేసి 40.945 కిలోమీటర్ల వరకు అయితే నిర్మిస్తారు. ఇంకా సి టైప్ రోడ్స్ వచ్చేసి 15.6 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉంటాయి. అవి వచ్చేసి 15 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇంకా డి టైప్ రోడ్లు అంటే 12 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఆ రోడ్లు వచ్చేసి 591 మీటర్ల వరకు అయితే నిర్మిస్తారు. మొత్తం ఇంటర్నల్‌గా ఈ రోడ్స్ వచ్చేసి 74.99 కిలోమీటర్ల వరకు అయితే నిర్మిస్తారు. అంటే దాదాపు 75 కిలోమీటర్ల వరకు ఇంటర్నల్‌గా రోడ్స్ అయితే నిర్మిస్తారు. ఈ జోన్ 7 ఒక దాంట్లోనే. అలాగే ఇదొక రోడ్డనమాట. ఇదొక 17 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉండే రోడ్డు. ఈ రోడ్డు వైపు కూడా మీరు చూడండి స్టార్మ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అయన్నీ అండర్‌గ్రౌండ్ చేసే పనులు చేస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రతి ఒక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్‌తో అయితే ఉంటుంది. ముందుగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అండర్‌గ్రౌండ్ చేసిన తర్వాత రోడ్లకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ రోడ్లు కూడా కొన్ని లేయర్స్ వరకు గ్రావెల్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని లేయర్స్ జీఎస్బీ వేసుకొని, మళ్ళీ కొన్ని లేయర్స్ గ్రావెల్ వేసుకొని, అంటే ఒక లేయర్ బై లేయర్ వేసుకున్న తర్వాతే దాంటిపైన తార్ రోడ్ అయితే వేస్తారు. ఈ రోడ్డు వైపు కూడా చూడండి స్టార్మ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. అంటే కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇటువైపు. ఇలా ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క బ్లాక్‌లో ఒక్కొక్కలా వర్క్స్ అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే ఎల్‌పిఎస్ లేఅవుట్‌లో జరుగుతున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ కూడా మన ఛానల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ నుండి చూడండి ఇదంతా కలెక్టర్ రోడ్డు. అలాగే ప్రతి ఒక్క రోడ్డుకి సైడ్ వైపు ఇది వచ్చేసి స్టార్మ్ వాటర్ డ్రైను. అలాగే దీని పక్కనే పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అవన్నీ అండర్గ్రౌండ్ చేసేసారు ఆల్రెడీ. ఇక్కడ మీకు ప్రీకాస్ట్ సిగ్నల్స్ చూస్తున్నారా? ఆ ప్రీకాస్ట్ సిగ్నల్స్ ద్వారా ఇక్కడ పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇంకా ఇది వచ్చేసి సివేజ్ అనమాట. ఈ సివేజ్కి సంబంధించిన ఇంకా మ్యాన్ హోల్స్ రావాలి పైకి. ఇంకా సివేజ్ అంతా అండర్ గ్రౌండ్ చేశారు కానీ ఇంకా మ్యాన్ హోల్స్ ఒకటే రావాలి.
అలాగే ఇటువైపు చూడండి రోడ్డు ఎలా నిర్మిస్తున్నారు. కొన్ని లేయర్స్ గ్రావెల్ వేసుకున్నారు, దాని పక్కనే స్టామ్ వాటర్ డ్రైను. ఆ గ్రావెల్ వేసుకున్న తర్వాత మళ్ళీ జిఎస్బి ఒక లేయర్ వేశారు, మళ్ళీ ఇంకో లేయర్ వేసే పనులు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. అంటే గ్రౌండ్ లెవెల్ నుండి చూసుకుంటే ఈ గ్రావెల్ కానివ్వండి, జిఎస్బి కానివ్వండి, అలా లేయర్ బై లేయర్ వేసుకుంటూ ఈ రోడ్డు హైట్ పెంచుకుంటున్నారు. ప్రతి ఒక్క రోడ్డు ఎంత ప్లాన్డ్గా నిర్మిస్తున్నారు చూడండి. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లలోనే మనకి కలెక్టర్ రోడ్స్ ఉంటాయి, 17 మీటర్స్ రోడ్స్ ఉంటాయి, 15.6 మీటర్స్ రోడ్స్ కానివ్వండి, అలాగే 12 మీటర్స్ రైట్ ఆఫ్ సెక్టర్ రోడ్స్ ఉంటాయి. మొత్తం ఏబిసిడి అని 4 రోడ్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి కలెక్టర్ రోడ్ అనమాట. కలెక్టర్ రోడ్ నుండే మనకి స్పీడ్ యాక్సెస్ రోడ్కి కానివ్వండి, అంటే ట్రంక్ రోడ్లకి కనెక్టివిటీ ఇస్తారు.